నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో నిద్రలేమి సమస్యలు పరిష్కార మార్గాలు ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ ఫ్లవర్ థెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ అజయ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు। వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అదే విధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు। డాక్టర్ గారు నమస్కారం అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు చాలా మంచి టాపిక్ ఎంచుకున్నాము, నిద్రలేమి సమస్య। చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళు ముసలోళ్ళకైతే చెప్పక్కర్లేదు, వాళ్ళు సరిగ్గా నిద్ర అయితే పోరు। అయితే మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఈ రకమైన ప్రాబ్లంతో ఎక్కువ సఫర్ అవుతున్నారు। అసలు నిద్ర రావట్లేదు, నిద్ర పట్టట్లేదు, పడుకున్న గుడ్ స్లీప్ ఉండట్లేదు అని చెప్తూ ఉంటారు కదా। అసలు నిద్రలేమి రావడానికి అసలు ప్రధాన కారణం మానసిక సమస్య లేకపోతే ఓవర్ థింకింగా ఏంటి? ఓవర్ థింకింగ్ మానసిక సమస్యలు అదొక ఆస్పెక్ట్ ఉంది। అది కాకుండా కరెంట్ జనరేషన్లో తీసుకుంటే మనం మేజర్గా అందరు సఫర్ అవుతున్నది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల। ఓకే, అంటే ఒక 20 years బ్యాక్ వరకు టెలివిజన్ మన లైఫ్లోకి ఇంట్రూడ్ అవ్వనంత వరకు లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉండేది। రాత్రి అవగానే ఏదో ఇది అంటే లాంతర్లో లేకపోతే లైట్ పెట్టుకొని ఏదైనా వర్క్ చేసుకోవడం, చదువుకోవడం, అండ్ పుస్తకం ఓపెన్ చేయగానే ఎవరికైనా సహజంగానే నిద్ర వస్తుంది। అలాంటిది మారిపోయి చాలామంది లైఫ్ అంతా ఈవినింగ్ ఎక్కువ లీడ్ చేస్తారు। అబ్బా పొద్దున్న ఆఫీస్లో ఉంటాం కదా అని ఏదో ఒక రకంగా పని చేసుకొని వచ్చి సాయంత్రం కొంచెం మిగిలినవన్నీ రిలాక్స్ అది చేద్దాం ఇది చేద్దాం అన్నట్టు, అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 9 o'clock 10 o'clock వరకు మన పిట్యూటరీ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తూనే ఉన్నాం త్రూ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ లైట్। అందులో మెయిన్గా ఏంటి, మొబైల్ ఫోన్స్, టెలివిజను, ఏవైతే అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎక్కువ పడుతుంటుందో ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మన పిట్యూటరీ గ్లాండ్ని అది స్టిమ్యులేట్ చేసి ఆ లోపల స్లీపింగ్ హార్మోన్ని ప్రొడ్యూస్ అవ్వనివ్వదు। ఓకే, మెలటోనిన్ అని ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది బ్రెయిన్, అది వచ్చినప్పుడు మనకి నిద్ర సెన్సేషన్ వస్తుంది అనమాట। సో ఆ ఆస్పెక్ట్ మనం మెయిన్గా ఇవాళ రేపు వచ్చేది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల। ఇంకొకటి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ, మనకి ఒక సామెత ఉంటుంది, ఆకలి రుచి అరగదు, నిద్ర సుఖం అరగదు। సో కరెక్ట్గా ఆకలి చేసేంత పని, ఆకలి వచ్చేంత పని చేస్తే ఏం తిన్నా కూడా అరుగుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ రావు। అలాగే ఒళ్ళలిసిపోయి అంత పని చేస్తే మ్యాట్రస్లు అవసరం లేదు, పిల్లోస్ అవసరం లేదు, ఎక్కడ నేల మీద పడుకున్నా కూడా చాలా సుఖంగా ఉంటుంది। ఓకే, అలాంటప్పుడు ఏమీ ఉండదు అనమాట, ప్రాబ్లమ్స్ ఉండవు। అప్పుడు బాడీకి కావాల్సినంత స్లీప్ అది తీసుకొని రికవర్ అవుతుంటుంది। ఇవాళ రేపు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది అండ్ మెంటల్ యాక్టివిటీ ఎక్కువైపోయింది। పోనీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా పడుకుంటే ఏదైనా రిలాక్స్డ్గా ఉన్నారా అంటే లేదు, పడుకోగానే ఏదో గుర్తొస్తుంది, దాని గురించి ఆలోచనలు, మరి పక్కనోడు అలాగ అన్నాడు నన్ను, లేకపోతే మా బాస్ ఇలాగా అన్నాడు, నా దగ్గర ఈ బండి లేదు, రేపు ఆఫీస్కి వెళ్ళాలంటే ఎన్ని గంటలకు బయలుదేరాలి, అంటే 6 లెగవాలంటే 8 hours స్లీప్ కావాలి అని లెక్కలు వేసుకుంటే అమ్మో స్లీప్ సరిపోదని చెప్పి అదొక టెన్షన్। సో ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్తోని ఈ బేసిక్ స్లీప్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి, అంటే లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్స్ మెయిన్గా। సో ఎప్పుడైనా కానీ కరెక్ట్ స్లీప్ ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ అ మస్ట్। కాకపోతే ఇవాళ రేపు మనకి ఏ జాబ్స్ కూడా అంత డిమాండింగ్ కాదు, ఇప్పుడు ఇంట్లో పని అంతా మేమే చేసుకుంటాం అని చెప్పుకుంటారు చాలామంది, బట్ స్టిల్ ఒక 20 years బ్యాక్తో పోలిస్తే అది ఒక 1/10 వర్క్ కూడా కాదు, చాలా తక్కువ। అంటే పిండి రుబ్బడానికి మిక్సీ గ్రైండర్ స్విచ్ చేయడానికి చాలా సేమ్ వర్క్ కానీ తేడా ఉంటుంది। సో అందరికీ ఏంటంటే ఇప్పుడు లైఫ్లోని కంపల్సరీగా ఒక 1 hour అన్నా సరే ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంటిగ్రేట్ చేసుకోవాలి। ఓకే, కొంచెం ఈవినింగ్స్ నిద్ర పట్టిన అయితే ఎస్పెషలీ ఈవినింగ్ 5-6 ఆ టైంలో ఒక 1/2 hour ఎక్సర్సైజ్ అయితే చేస్తూ ఉండాలి। అలాంటప్పుడే కరెక్ట్గా స్లీపింగ్ ప్యాటర్న్ మనకి ఎస్టాబ్లిష్ అవుతుందండి। ఇది కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ వల్ల లేకపోతే మెంటల్ ఇష్యూస్ వల్ల నిద్ర పట్టదు, బట్ జనరల్గా 90% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే నిద్ర
అంటే వేరే డిసీజ్ అసోసియేషన్ లేకుండా జనరల్గా నిద్ర పట్టకుండా ఉంటుంది కదా, వాళ్ళందరికీ ఇది. అది కాకుండా సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే చాలామంది స్టిమ్యులెంట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఇప్పుడు కాఫీ ఉంది, కెఫీన్ ఉంటుంది, టీ ఉంది, థీన్ ఉంటుంది, అలాగే ఈ సిగరెట్స్ ఉన్నాయి, నికోటిన్, ఆల్కహాల్, ఇలాగా ఈ స్టిమ్యులెంట్స్ అనేవి ఎక్కువైనాయి. ఒకవేళ ఈ అలవాటు లేకపోయినా సరే బీపీ మాత్రలు, షుగర్ మాత్రలు, థైరాయిడ్ మాత్రలు ఇవి తీసుకున్నప్పుడు కూడా అవి కూడా ఒక స్టిమ్యులెంట్సే ఒక రకంగా. కొన్ని కాంపౌండ్స్ ఏంటంటే కొంచెం మనకి బ్రెయిన్ని సెడేట్ చేయడము, లేకపోతే ప్రోటాన్ ఇన్హిబిటర్స్ ఉండడం, ఇవన్నీ కూడా స్లీప్ని డిస్టర్బ్ చేసేవి ఏవో ఒక ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం. అదొక ఫ్యాక్టర్ అండి. ఇంకొంతమందికి ఏమవుతుందంటే ఈటింగ్ టైము లేట్ అయిపోయింది. ఇంతకుముందు 6-7 భోజనం చేసేవాళ్ళు, మ్యాక్సిమం 8. తర్వాత మెల్లిగా రిలాక్స్ అయ్యి ఏదో మాటలు చెప్పుకుంటాను, లేకపోతే ఏదో పని చేసుకుంటే 10 o'clock కల్లా పడుకుంటుపోయేవాళ్ళు, 9:30, 10 కల్లా. సో ఒక 1 to 2 hours గ్యాప్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే పడుకునే ముందు మనం చేసే లాస్ట్ వరకు భోజనం చేయడం, డిన్నర్ పెట్టుకోవడం టెక్నికల్గా. దాంతో ఏమవుతుందంటే ఈ బాడీ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఫుడ్ అరగదు. అందుకని అది అక్కడ అలా స్టేల్గా కదలకుండా ఉండిపోతుంటే మళ్ళీ ఒక జర్క్ వచ్చి లివర్ నుంచి మళ్ళీ బైలో ఏదో యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యి కొంచెం కదుపుతుంది అనమాట, బాడీని యాక్టివేట్ చేస్తుంది. ఎందుకంటే ఫుడ్ అక్కడ ఉండిపోతే మంచిది కాదు కదా. అలాంటప్పుడు మళ్ళీ ఇంటర్నల్గా మనకు తెలియకపోయినా లెగుస్తూ ఉంటాం, లేచి మళ్ళీ పడుకోవడం, లేకపోతే యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది, ఎసిడిటీ వచ్చి మంటలాగా వచ్చి లెగిసి కూర్చోవాల్సి వస్తుంది. కొంతమందికి ఒకసారి అలా లేచిన తర్వాత మళ్ళీ నిద్ర పట్టదు. సో డైటరీ హ్యాబిట్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండి. సో జనరల్గా ఇవి కన్సిడర్ చేసుకుంటే కొంతమందికి లైటింగ్ ఇష్యూ కూడా చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయి కదా. అంటే మనం డార్క్ గా ఉండాలి, ఎక్కువ డార్క్ గా ఉండాలి ఎవరికైనా కానీ అంతే. ఇప్పుడు ఏ పక్షులు కానీ, ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్కిను ఇంట్లో ఉన్న డాగ్స్కి చాలా తేడా ఉంటుంది, మీరు ఆ స్లీపింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుంటే. ఓకే. అలాగే పల్లెటూరులో ఉన్న కుక్కలకి, ఇక్కడ సిటీలో ఉన్న వాటికి కూడా, ఎందుకంటే ఇక్కడ లైట్ ఎక్స్పోజర్ వాటికి. పెట్స్ అనుకోండి, ఇంట్లో మనతోనే లైట్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి, మనకు వచ్చిన జబ్బులే వాటికి వస్తున్నాయి. స్ట్రీట్ డాగ్స్ అట్లీస్ట్ దానికి ఎక్స్పోజ్ అవ్వ, అంటే అవి రాత్రంతా మేల్కొని అరుస్తూనే ఉన్నా కానీ ఆ స్లీపింగ్ బెటర్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు విలేజ్లో ఉన్న ఫారెస్ట్లో పెరిగే యానిమల్స్కి వాటి స్లీపింగ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఏంటంటే ఆ లైట్ ఈవినింగ్ టైము మనం పడుకోవాలి అనుకున్న టైం కన్నా ఒక 2 hours ముందు నుంచి లైట్ని డిమ్ చేసుకోవాలి. అండ్ ఈ మొబైల్ ఏదైనా స్క్రీన్ చూడకుండా ఉంటే బెటర్. సో భోజనం చేసి కొంచెం లైట్గా వాకింగ్ అది చేసుకొని. కానీ ఇప్పుడు చాలా మంది పడుకునేటప్పుడు, పడుకోబోయే ముందు ఖచ్చితంగా ఫోన్ అనేది చేతిలో ఉంచుకుంటే గానీ నిద్రపోని పరిస్థితి అయిపోయింది. సో వాళ్ళకి ఖచ్చితంగా నిద్ర అనేది లేట్ అయిపోతూ ఉంటుంది కదా. ఒక 10కో 10:30కో పడుకుందాం అనుకుని ఫోన్ చూసేసరికి 12-12:30 అయిపోతుంది. సో వాళ్ళకి నిద్రలేమనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఈ ఫోన్ పట్టుకోనో లేకపోతే ల్యాప్టాప్ ఏదో చూస్తా పడుకున్న వాళ్ళు ఏంటంటే అలిసిపోతే నిద్రపోతాం అనుకుంటారు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏదైనా ఫోన్ చూసో లేకపోతే ఇలాగ అలసిపోయి టైర్డ్ అయిపోయి పడుకున్నప్పుడు మనకి ఒక 2 hours టైం పడుతుంది బ్రెయిన్లో రిలాక్స్ రావడానికి. ఇప్పుడు న్యాచురల్గా మనకి ఒక టైం అలవాటు అయ్యి ఆ టైంలో నిద్రపోతే పర్వాలేదు. ఆ టైం మనం బ్రేక్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత నిద్ర పట్టదు అబ్జర్వ్ చేస్తే. అవును, కొంతమంది జస్ట్ అలా పడుకోగానే నిద్ర వచ్చేస్తుంది, కొంతమంది అలా నిద్ర పట్టడానికి కూడా 2-3 hours తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే అది వాళ్ళ మనస్తత్వం బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి, కొంత జెనెటిక్ కూడా ఉంటుంది, కొంత అదృష్టం ఉంటుంది. డాక్టర్ గారు, చిన్నపిల్లలైతే ఫోన్లు చూస్తూ వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి రేపు మార్నింగ్, కాకపోతే ఫోన్ చూస్తూ లేట్ అయిపోతుంది. సో ఇవాళ రేపు ఎల్లుండి అలా కంటిన్యూస్గా జరుగుతుంది, బ్రెయిన్ అనేది స్ట్రెయిన్ అవుతుంది. వాళ్ళల్లో అసలు ఎటువంటి కాంప్లికేషన్స్ కనిపిస్తాయండి నిద్రలేని సమస్య వల్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లరి ఎక్కువ అవుతుందండి. ఓకే. అంటే రెస్ట్లెస్నెస్. కరెక్ట్గా రాత్రులు పడుకోలేదనుకోండి, పొద్దున్న వాళ్ళకి పడుకోవాలనిపించదు. ఏదో పని ఉంది, ఆట ఉంది,
కానీ అలసిపోతుంటారు. వాళ్ళకి లోపల నుంచి అర్థం కాదు మానసికంగా ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని చెప్పి. దాంతో ఏంటంటే ఒక రెస్ట్లెస్నెస్, అల్లరి పెరిగిపోతుంది. ఓకే. ఫస్ట్ అలా స్లీప్ కరెక్ట్గా ఉందంటే స్టేబుల్గా ఏదన్నా వర్క్ మీద ఫోకస్ చేసే టెనాసిటీ వస్తుంది. ఓకే. ఇవాళ రేపు చాలామంది పిల్లల్లో అల్లరి ఉండడానికి కూడా నిద్రలేమి కూడా ఒక కారణం. ఓకే. వన్ ఆఫ్ ద రీజన్స్. రెండోది ఏంటంటే ఈజీగా టైర్డ్ అయిపోతుంటారు, దేని మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ రాదు. స్లీపింగ్ టైంలోని మన బాడీ రికవరీ మోడ్లో ఉంటుంది. సో ఆ రోజు ఏం దెబ్బలు తగిలినా లేకపోతే ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాటిని అన్నిటినీ బాడీ ఆ టైంలో రిపేర్ చేసుకుంటూ ఉంటుంది, హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో మనం నిద్ర పోలేదనుకోండి, సో మనం దాన్ని ఆపేస్తున్నాం మధ్యలో. దాంతో ఏంటంటే వాళ్ళకి ఆ రెసిస్టెన్స్ తగ్గిపోతుంటుంది. అలాగా చిన్నపిల్లలు ఉంటే తెలియక చేస్తున్నారు అనుకోవచ్చు, మళ్ళీ యూత్ అంతకన్నా దారుణంగా తయారవుతున్నారు ఇప్పుడు. యూత్ అది వాళ్ళ రెబెల్ స్పిరిట్ లేండి, దానికి ఏం చేయలేం. ఇప్పుడు ఎవరైనా కానీ తెలిసి కూడా కావాలని నిద్రపోకుండా ఉంటారు. అంటే వాళ్ళకి పియర్ ప్రెషర్ ఉంటుంది. ఒకటి చెప్తాడు, అరే నేను రాత్రి 1 గంటకి దాకా మేల్కొన్నా ఇంటికి రాలేదని. ఇంకొకడు నేను 3ంటికి వచ్చాను అంటాడు. ఇంకొకటి నేను 4ంటికి అక్కడెక్కడో వెళ్ళి తినేసి వచ్చాను అంటారు. సో వాళ్ళ ఇట్స్ బికమ్ లైక్ వాళ్ళకి ఎలాగ ఉంటుందంటే ఆ ఏజ్లోని అదొక రెబెల్ స్పిరిట్. అలాంటిది జనరల్గా 2-3 రోజులు సరిగ్గా నిద్రపోకపోతే 4వ రోజు 5వ రోజు ఖచ్చితంగా నిద్రపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మనకు తెలియకుండానే నిద్రపోతూ ఉంటాం. కానీ కొంతమందిలో చూస్తే అసలు నిద్రపోవాలనే ఇంటెన్షన్ కూడా కనిపించదు, స్కిప్ చేసేస్తూ ఉంటారు. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా తెలుసు, అయినా కూడా అంటే అది ఒక సైకలాజికల్ ఫీలింగ్ అయినా దాన్ని ఓవర్కమ్ చేసే ఛాన్స్ లేదంటారా? అది లైఫ్ స్టైల్ అండి. ఇప్పుడు పేరెంట్స్ చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసాం అనుకోండి, పేరెంట్స్ చెప్పే మాట కన్నా వాళ్ళు చేసే చేష్టలు బట్టి పిల్లలు వింటారు. వీళ్ళని మాత్రం మీరు పడుకోవాలని చెప్పి వాళ్ళ రూమ్లో లైట్లు ఆపేసి వీళ్ళు రాత్రి కూర్చొని 12 దాకా మేల్కొని ఉంటే పిల్లలు నిద్రపోరు కదా. ఆబ్వియస్లీ దే విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్. ఆ లెగసీ నన్ను వీళ్ళు అన్యాయం చేస్తున్నారన్న హర్ట్ అయిన ఫీలింగ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అలాగే టీనేజ్కి వచ్చేసరికి ఒక రెబెల్ స్పిరిట్ ఉంటుంది. వాళ్ళందరూ ఒక లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఆ టైంలో. కాకపోతే ఆ టైంలో కరెక్ట్ వర్క్, ఇంతకుముందు అలాగే ఉండేదండి. టీనేజ్ కల్లా పెళ్ళిళ్ళు అయిపోయేవి. ఇప్పుడు 13-14 కల్లా వాళ్ళకి ఏదో ఒక వృత్తి విద్య, పొలం ఉంటే పొలంకి వెళ్ళడం. సో వాళ్ళ హై ఎనర్జీ అంతా కూడా దాని మీద ఎక్స్పెండ్ అయిపోయేది. అలాగే వాళ్ళు ఒక 20 years 21 yearsకి వచ్చేసరికి పిల్లలు పుట్టి వాళ్ళకి ఒక రెస్పాన్సిబుల్ అడల్ట్గా అయిపోయేవాళ్ళు. సో వాళ్ళకి పెద్ద ఎక్కువ టైం ఉండేది కాదు. అండ్ అప్పట్లో పెద్ద స్కోప్ కూడా ఉండేది కాదు. రాత్రి మేల్కొని ఏం చేస్తారు? ఇప్పుడు 35 years వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. 35 years దాకా అందరు యూతే, ఇంకా టీనేజర్స్ యాటిట్యూడ్లోనే ఉన్నారు. అండ్ ఈ సిటీస్లో ఎస్పెషలీ నైట్ టైము అంటే చాలా లైఫ్ ఉంటుంది. అంటే చెప్పాలంటే 9ంటికి ఇంట్లోంచి బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు చాలామంది. అండ్ నైట్ టైం షిఫ్ట్స్ ఉంటాయి కొంతమందికి. సో ఎక్కువ యాక్సెస్ ఉన్నప్పుడు కొంతమందికి అది ఒక అంటే వాళ్ళది హెల్త్ పాడవుతుంది అది ఇదని కన్సిడర్ చెయ్యరు. బాగా ఏదో సివియర్ ఇష్యూ వచ్చి అదొక హెల్త్ ప్రాబ్లంగా పరిగణించినప్పుడే అప్పుడు అమ్మ నాకు నిద్ర పట్టట్లేదు ఎలాగన్నా పడుకోవాలని టెన్షన్లో పడుకుంటారు. అప్పుడు అసలు నిద్ర పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ బాడీ అలవాటు పడిపోయి ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇది డాక్టర్స్ దగ్గరకో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ ఇది చాలా డేంజరు, ఎలాగైతే షిజోఫ్రీనియా వచ్చేస్తుంది, చాలా అలా కంటిన్యూగా అసలు నిద్రపోకపోతే అంటే చాలా తక్కువ స్లీపింగ్ టైం అనేది ఇస్తే బాడీకి ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయండి బాడీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకున్నట్టు బాడీ ఇమ్యూనిటీ పడిపోతుందండి. సెకండ్ మనకి స్ట్రెస్ లెవెల్స్ చాలా పెరిగిపోతాయి. ఎందుకంటే మనం రిలాక్స్డ్గా ఉండం కాబట్టి ఒక చిన్న పని చేయాలన్నా కూడా ఎక్కువ ఎనర్జీ లోపల నుంచి కావాల్సి ఉంటుంది. డే టు డే టాస్క్స్ కూడా కష్టమైపోతాయి. ప్రతిదానికి చిరాకు, కోపం ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఆకలేదు, ఓకే, ఎనరెక్సియా వచ్చేస్తుంది. సో అంటే మనిషిలా
కృంగిపోతుంటారు అనమాట. ఓకే. వాళ్ళు వంట పట్టదు, తిన్నది కూడా. అంతేనా, వాళ్ళు డైటింగ్లో బాగా అనుకుంటారా? కొంతమంది అది కూడా ట్రై చేస్తున్నారు ఇవాళ రేపు, అంటే లెస్ స్లీప్. బట్ అదే మనం స్లీప్ గురించి అది మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం, అంటే ఎలాగ ఉండాలి ప్యాటర్న్ అనేటప్పుడు. ఇంకొకటి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఎందుకంటే బాడీలోని ఆ టాక్సిన్స్ అన్ని డీటాక్సిఫై అవ్వవు, యాంటీబాడీస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది, కాబట్టి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుందండి నిద్ర లేకపోవడం వల్ల. అండ్ ఇది చాలా హెల్త్ ఇష్యూస్కి లీడ్ చేస్తుంది స్లీప్లెస్నెస్ అనేది. ఓకే. జనరల్గా చూసుకుంటే ప్రతి మనిషికి 7 గంటల నుండి 8 గంటల వరకు నిద్ర చాలా అవసరం అని చెప్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే పడుకునేది గుడ్ స్లీప్, ఒక హాఫ్ అన్ అవర్ పడుకోండి, 1 అవర్ పడుకోండి, డీప్ స్లీప్ ఉంటే చాలు అని అంటూ ఉంటారు. నిజంగా ఏది అవసరం అంటారు అసలు? మీరు అంటే మన ఎవల్యూషన్ ప్యాటర్న్ తీసుకుంటే ఏ జంతువులనైనా తీసుకోండి, ఏవి కూడా అంత ముద్దు నిద్రపోవు. ఎప్పుడు పడుకుంటున్నట్టే అనిపిస్తుంటుంది, పక్కన చిన్న సౌండ్ రాగానే లెగిసిపోతాయి. ఎందుకంటే ఈ ప్రకృతిలో విపత్తులు ఎప్పుడు వస్తాయో తెలియదు. అంటే ఏ ప్రెడేటర్, ఏ పులి సింహం వచ్చింది అనుకోండి పక్క నుంచి, మనకు అవేర్నెస్ ఉండాలి కదా, అలర్ట్గా ఉండాలి. నిద్రపోతున్నాం అంటే అది పట్టుకెళ్ళిపోతుంది. లేదా ఏదో వాల్కెనో వచ్చింది, సునామీ వచ్చింది అంటే నిద్ర అనేది ఎప్పుడు మర్చిపోయి చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియనట్టు ఉండదు. ఓకే. ఈవెన్ డీప్ స్లీప్ కూడా ఎవరైతే మెడిటేషన్స్ చేసి ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఏదన్నా సరౌండింగ్స్ ఎన్వైరన్మెంట్లో డిస్టర్బ్ అయినప్పుడు ద బ్రెయిన్ విల్ ఇమీడియట్లీ పుషెస్ అవుట్. ఓకే. అప్పుడు ఒక పార్ట్ యాక్టివ్గా ఉండి మన సరౌండింగ్స్ మీద ఒక కాన్షియస్గా ఒకటి నడుస్తూనే ఉంటుంది. సో ఈ 8 అవర్స్ కంటిన్యూస్ స్లీపు అనేది ఒక మిత్, అది అవసరం లేదు. అది కాకుండా మన ఏజ్ని బట్టి మారుతూ ఉంటాయి పారామీటర్స్. ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలు అనుకోండి, వాళ్ళ బాడీ గ్రోత్ ఎక్కువ, అందుకని వాళ్ళకి కావాల్సిన నిద్ర కూడా ఎక్కువే. రోజులో 20 గంటలు 22 గంటలు పడుకుంటారు. ఎంత ఎక్కువ పడుకుంటే అంత బలంగా పెరుగుతారు. ఓకే. అలాగే పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళకి కావాల్సిన నిద్ర టైం తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక 5 ఇయర్ కిడ్ ఉన్నాడు అనుకోండి, రాత్రి 8 గంటలు పడుకున్నా, మధ్యాహ్నం ఒక 2-3 గంటలు పడుకున్నా వాళ్ళకి బాగానే ఉంటుంది. కాకపోతే ఒక 25-30 అండ్ టీనేజర్స్ ఎలాగో నిద్రపోరు. యూజువల్గా వాళ్ళకి రెస్ట్లెస్నెస్ ఇదంతా కూడా హెల్త్ పాడైనా ఏదైనా కూడా వాళ్ళది కొంచెం తక్కువే ఉంటుంది. బట్ పడుకున్నా కూడా బద్ధకంగా పడుకుంటారు. ఇప్పుడు 12ంటికి పడుకున్నారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే 12ంటి దాకా లెగవరు. ఓకే. లేకపోతే పొద్దున్నే 5ంటికి పడుకొని సాయంత్రం 5ంటికి. సో ఇంకా క్లియర్గా తెలుసుకుందామండి. కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే సార్. మేడం నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపూరు సరస్వతి మేడం. సరస్వతి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నిద్ర పట్టడం లేదు మేడం నాకు. ఓకే. మీ వయసు ఎంతండి? 60 మేడం. 60 సంవత్సరాలు. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి ఏం లేదు మేడం. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఓకే. నేను 9 నుంచి 9:30 నుంచి 10:30, 11 దాకా ధ్యానం చేస్తాను మేడం. ఎక్కువ ఏదైనా విషయం గురించి ఆలోచిస్తున్నారా ఏమన్నా? ఏ ఆలోచనలు లేవు మేడం నాకు. అయినా నిద్ర పట్టట్లేదు. ఓకే. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? డాక్టర్ గారిని అడగండి. అదే నిద్ర కోసం. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీరు ధ్యానం అనేది మార్నింగ్ చేసుకోండి ఎప్పుడైనా ఫ్రెష్గా. పొద్దున్నే చేస్తాం సార్. లేచేటప్పుడు 6కి లేచినానంటే 7 గంట, 5కి లేచినానంటే 6 గంట. అదేలేండి, పొద్దున్నే చేసుకోండి. రాత్రి పడుకునే ముందు పెట్టుకోవద్దు. ఎందుకంటే అండి, మనం ఏ మెడిటేషన్ చేసినా, యోగ నిద్ర ఇలాంటివి చేసినా కానీ బాడీ బాగా రిలాక్స్ అయిపోతుంది. నిద్ర రాదు సార్, ధ్యానం చేయకపోతే నిద్ర పట్టదు నాకు అసలు. ఏదో 12కో 1 గంటకో అట్లా నిద్ర వస్తుంది. అది కూడా ధ్యానం చేయకపోతే తెల్లవారులు మేల్కోవాల్సిందే. థైరాయిడ్ ఏం లేదన్నారు కదా?
లేదు సార్, ఏం లేదు సార్. ఓకే. డే టైంలో ఏమైనా సరేలేండి. పడుకుంటారండి? మేము 9:30కి అయిపోతుంది మేడం. 9:30కు ధ్యానానికి కూర్చుంటే 10:30, 11 లేదంటే 11:30 దాకా ధ్యానం చేస్తాను. డే టైంలో అండి? నైట్ లేదు, డే టైంలో ఏమైనా పడుకుంటారా అని అడుగుతున్నాను. పడుకుంటారు. ఓకే. కొంతమందిలో చూస్తే పగలు పడుకునే వాళ్ళలో రాత్రి నిద్రపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, త్వరగా నిద్ర పట్టదు. అది కాక మీ వయసుకు తగ్గట్టు కూడా స్లీపింగ్ అవర్స్ మారిపోతూ ఉంటాయి కదా. అయినా మీరు ఒకసారి అక్కడ నెంబర్ని ఒకసారి నాకు ఫోన్ చేసిన తర్వాత క్లినిక్ వచ్చి కన్సల్ట్ అవ్వండి, ఇన్ డెప్త్ కొంచెం అనలైజ్ చేద్దాం. ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. డాక్టర్ గారి నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఇప్పుడు కాలర్తో మాట్లాడాం కదా, సో ఆవిడ మెడిటేషన్ చేస్తారు, అంతా బాగానే ఉంది, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి ఏమీ లేవు, అయినా కూడా నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి కండిషన్ ఎలా ఉంటుంది? అంటే అదేనండి, ఫ్యాక్టర్ ఏంటనేది చూసుకోవాలి. ఏజ్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఒక మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ కరెక్ట్ స్లీప్ ఉంటే ఒక 5 to 6 అవర్స్ సరిపోతుంది. అలా 8 అవర్స్ అని చెప్పింది అప్పర్ లిమిట్. ఎప్పుడైనా కానీ కంటిన్యూస్గా 8 అవర్స్ కన్నా ఎక్కువ పడుకుంటే అది మనకి హార్మ్ఫుల్ రెగ్యులర్గా. ఓకే. ఎప్పుడెప్పుడో జ్వరాలు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా హాస్పిటలైజ్ అయినప్పుడు ఎక్కువ పడుకుంటాం, అదేంటంటే బాడీ రికవరీ ప్రాసెస్. బట్ రెగ్యులర్గా మనం 8 అవర్స్ కన్నా ఎక్కువ నిద్రపోతూ ఉంటే అది మనకి ప్రాబ్లమాటిక్. సో ఎప్పుడైనా కానీ ఒక 5-6 అవర్స్ నైట్ టైం కంటిన్యూస్లీ, ఎందుకంటే అప్పుడు చేసేది ఏమి ఉండదు. ఇట్స్ బెటర్ టు గివ్ ద బాడీ టైమ్ టు రిలాక్స్. ఒక మంచి స్లీప్ ఉండి, ఒకవేళ ఎక్కువ వర్క్ ఉంటే మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ పవర్ న్యాప్ తీసుకుంటే సరిపోతుంది. కంటిన్యూస్ 8 అవర్స్ అనేది అవసరం లేదు టెక్నికల్గా. అండ్ అలాగే ఏజ్ పెరిగే కొద్దీ 50+ వచ్చినప్పటికీ ఏంటంటే రాత్రి ఒక 4 to 5 అవర్స్ కన్నా అసలు ఇక నిద్ర పట్టదు ఎవరికైనా కానీ. 60స్లోని 70స్లోకి వచ్చేసరికి అది అలా తగ్గుతూ ఉంటుంది. దానికి తోడు అసోసియేటెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రోస్టేట్ వల్ల కానీ, డయాబెటీస్ వల్ల కానీ, మధ్యలో యూరినేషన్ లెగల్స్ రావడం, ఇవన్నీ ఏజ్తో వచ్చే సమస్యలే. దీన్ని ఏంటంటే మనం ఎలా కాంపన్సేట్ చేసుకుంటాం. సో పొద్దున్న ఎప్పుడో ఒక 2 times పవర్ న్యాప్స్ తీసుకోవడం, అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎప్పుడో కాసేపు ఒక 10-15 minutes ఈవినింగ్. అంటే మనకి కంటిన్యూస్గా నిద్ర లేనప్పుడు ఎక్కడో చోట ఒక 10 minutes 15 minutes బాడీకి అది రిలాక్సేషన్ ఇవ్వాలి. అంటే కంప్యూటర్ ఉంది, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఆ రీబూట్ వేరు, బట్ మధ్యలోని వేరే ఫాస్ట్ రీబూట్స్ ఉంటాయి కదా స్విచ్ ఆఫ్ చేయకుండా, రిఫ్రెష్ పేజ్ అలాంటివి చేసుకుంటూ ఉండాలన్నమాట బాడీకి. కొంతమందిలో చూసుకుంటే పగలు కూడా ఎక్కువ నిద్రపోతూ ఉంటారు, దానివల్ల రాత్రిపూట పడుకునే టైం అనేది తగ్గుతూ ఉంటుంది, కానీ దాన్ని కూడా వాళ్ళు నిద్రలేమి సమస్య కిందే చూస్తూ ఉంటారు కదా. అటువంటి కండిషన్లో వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే డే టైం నిద్రని తగ్గించుకోవాలా, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా అంటారా? అదేనండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టూతున్న ప్రకృతిని అబ్జర్వ్ చేయాలి. ఏవైనా కూడా రాత్రి 10-11 దాకా కొంచెం యాక్టివ్గానే ఉంటాయి. అంటే మెల్లిమెల్లిగా నిద్రలోకి స్లోగా రిలాక్స్డ్గా ఉంటాయి, కానీ డీప్ స్లీప్ అనేది అరౌండ్ 9కో 10కో పడుకున్నాం అనుకోండి, ఒక 2 to 3 అవర్స్ తర్వాత 12 and 3. ఇంకొకటి మనకి ఎప్పుడైనా కానీ పెద్దవాళ్ళు వేదాల్లోని లేకపోతే యోగాలోని చెప్పింది ఏంటంటే బ్రహ్మ ముహూర్తం టైంకి లెగవాలి. బ్రహ్మముహూర్తం ఏంటంటే 4:35 మధ్యలో వస్తుంది. ఆ తర్వాత పడుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మీ నాది శంకరాచార్యులు కానీ ఏదైనా గ్రంథాలు రచించేటప్పుడు నైట్ టైం చాలా బాగుంటుంది, సైంటిఫిక్ వర్క్ చేసేటప్పుడు కానీ ఎటువంటి డిస్టర్బెన్స్లు ఉండవు కాబట్టి పీస్ఫుల్గా ఉంటుంది. పొద్దున్న ఉన్న డిస్టర్బ్ థాట్స్ అన్నీ కూడా ట్రికిల్ అయ్యి నైట్ టైం ఒక ఫోకస్లోకి వస్తాయి. చాలామంది మ్యాథమెటిషియన్స్ ఏంటంటే పడుకున్నప్పుడు బుక్ పెట్టుకుంటారు, ఆ నిద్రలో వాళ్ళకి ప్రాబ్లమ్ సొల్యూషన్స్ వస్తుంది రాసుకోవడానికి. సో ఏంటంటే వాళ్ళు నైట్ 12 అంటే 9 నుంచో 8 నుంచో 12-1 గంట వరకు వర్క్ చేసినా సరే
మళ్ళీ 4:30కి లేచిపోయేవాళ్ళు. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తం ఆ టైంకి లెగవాలి. అంటే బాడీలోని యాక్టివిటీ అక్కడ స్టార్ట్ అవుతుంది, అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అప్పుడు లేచి కొంచెం బ్రష్ చేసుకొని మోషన్కి వెళ్ళి లోపల క్లీనింగ్ ప్రాసెస్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటే తప్ప ఆ టైంకి లేసే పరిస్థితి లేదు. అట్లీస్ట్ 4:30కి లెగవలేకపోయినా 5:30 కన్నా లెగవచ్చు. అంటే ఇప్పుడు లెగుస్తున్నారు చాలామంది, అంటే చూస్తున్నాం కదా, జాగింగ్కి వెళ్ళే వాళ్ళు, అట్లీస్ట్ వాకింగ్ కన్నా. ఎస్పెషలీ ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోవాల్సిందే. అంటే బాగా కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ని ఎక్కువ చూస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి నిద్ర పట్టదు. 5 కల్లా బాడీని యాక్చువల్గా బాడీ పరంగా వదిలేస్తే 4:35 కల్లా మెలకు వస్తుంది ఎట్లయినా కానీ మనకి. అంటే మనం ఏదో ప్లాన్ దానికి ఇవ్వకుండా బాడీ పడుకోవాల్సిన టైం అంటే 9కో 9:30కో పడుకుంటే 4:30కి మెలకు వస్తుంది. పడుకునేది 12కో 1 o'clock అయితే 4:30కి లెగవాలన్నా అదే చెప్తున్నా. టెక్నిక్ ఏంటంటే కరెక్ట్గా నిద్ర రావడానికి 4:30కో 5కో లెగిసిపోయాం అనుకోండి, అది ఒక అలవాటు చేసేస్తాం బాడీకి. అప్పుడు మనం 10 తర్వాత మెలకు ఉండాలన్నా కానీ బాడీ ఒప్పుకోదు, అవును, సహకరించదు. అవును. అదే కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాం, 12కి పడుకున్నా కానీ 4:30కో 5కో లెగిసిపోయి. సో ఆ ప్రాసెస్ రిపీట్ చేసినప్పుడు మెల్లిమెల్లిగా మనకి ఒక హెల్దీ స్లీపింగ్ ప్యాటర్న్ అలవాటు అయిపోతుంది. ఇలాంటప్పుడు ఏం చేస్తాం అంటే రాత్రి నిద్ర సరిపోవట్లేదు అనుకున్నప్పుడు మార్నింగ్ పవర్ నాప్స్తోనో లేకపోతే యోగ నిద్ర కూడా చాలా మంచి టెక్నిక్. వీటితోని మనం ఆ నిద్రని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అన్నమాట. కొంతమంది కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? మీ టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో హలో మీ వాయిస్ వినిపిస్తోందండి, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి ప్రాబ్లం ఏంటో డైరెక్ట్ గా డాక్టర్ గారికి చెప్పండి. హలో నమస్తే, చెప్పండి అమ్మా. ఇది తెల్లవారుజామున ఫ్యామిలీ మొత్తంలో లేవాలంటున్నారు కదండి. అవునండి. అది 3ంటికి లేస్తే ఏమన్నా ఇదండి తప్పు? 2:30 లేవాలి అంటే మనకి బేసికల్గా మెలకు వచ్చినప్పుడు లెగుస్తామమ్మా, ఏ జీవి అయినా కానీ. బట్ మనం కొంచెం లేట్గా పడుకున్నా సరే 4:30 5కల్లా లెగిసిపోవాలి అని చెప్తున్నాను నేను. సో నిద్ర రాకపోతే 3ంటికి మెలకు వస్తే ఇంక అక్కడ పడుకొని చేసేది ఏమి ఉండదు కదా. నిద్ర అనేది మనం ఒక అలవాట్లా చేసుకోవాలి, కానీ మన చేతిలో ఉండదు. ఇప్పుడు పడుకుని పోవాలంటే పడుకుంటాను, తర్వాత లెగుస్తానంటే అవ్వదు అది. డాక్టర్ గారు, ఏ విటమిన్స్ లోపం వల్ల అంటే బాడీలో ఏం చేంజెస్ జరిగితే అసలు నిద్రలేమి సమస్య అనేది వస్తుంది? అది డైరెక్ట్ విటమిన్కి ఆపాదించలేం. ఓకే. యూజువల్గా స్లీప్లెస్నెస్ ప్రాబ్లము అది ఉన్నప్పుడు వేరే అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల యూజువల్గా విటమిన్ B12 ఒకటి, విటమిన్ C ఇలాంటివి లోపిస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనం ఇప్పుడు ఏంటంటే విటమిన్స్ తగ్గిపోయినాయి, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోమని ఇచ్చేస్తున్నారు, కానీ ప్రపంచంలో ఏ ఒక్క జీవి కూడా ట్యాబ్లెట్స్ వేసుకొని విటమిన్స్ ప్రొడ్యూస్ చేసుకోదు కదా. ఇప్పుడు ఏనుగు ఉందంటే గడ్డి ఒక్కటే తింటుంది, కాకపోతే దానిలోనే అన్ని విటమిన్స్ ఉంటాయి. అది అంత స్ట్రాంగ్గా, అంత బలంగా, అంత పెద్దగా ఉంటుంది. అలాగే ఇప్పుడు సింహం ఉందంటే ఓన్లీ మాంసమే తింటుంది, బట్ దానిలోనే ఏ విటమిన్ లోపల రావు కదా. అంటే ఏదున్నా కానీ మన డైట్ నుంచి మన బాడీ క్రియేట్ చేసుకోగలగాలి. ఇట్స్ బేస్డ్ ఆన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. అలాగే ఇప్పుడు నిద్ర లేని వాళ్ళలో ఈవెన్ బ్లడ్ కూడా తక్కువ ఉంటుంది, RBC కౌంట్ తక్కువ ఉంటుంది, హెమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకున్న లైఫ్ స్టైల్కి, వాళ్ళకున్న ఫిజికల్ కండిషన్కి కొన్ని ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ఓకే. మెయిన్గా విటమిన్ B12 ఇవే చూస్తారు. కాబట్టి దీన్ని డైరెక్ట్ కోరిలేట్ చేసుకోకూడదు ఎప్పుడు. కొన్ని రకాల ఫుడ్ తింటే మంచిగా నిద్ర పడుతుంది అంటూ ఉంటారు కదా, అట్లాంటి ఫుడ్ ఏమన్నా ఉందా? ఫుడ్కి దానికి అసోసియేషన్ అంటే ఒక నిద్రపోయే ముందు ఒక 2 hours ముందు తినేయాలి.
ఇంకొకటి యాపిల్ ఒకటి, బనానా ఒకటి ఇలాంటివి తిన్నప్పుడు ఏంటంటే రాత్రులు నిద్ర రాదు తొందరగా. ఓకే. కొంచెం చలవ చేసేవి, ఇది పెరుగు, మజ్జిగ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. మన మళ్ళీ డైజెస్టివ్ సిస్టమ్ని ప్రేరేపించేటట్టు మసాలాలు కానీ, ఏంటి గోధుమ పిండి, టమాటాలు, పచ్చిమిరపకాయ ఇలాంటివి తక్కువ తినాలి. కొంతమంది చెప్తూ ఉంటారు కదండి, అంటే నిద్రపోవడానికి ఒక 10-15 మినిట్స్ బిఫోర్ కొంచెం వేడి పాలల్లో పసుపు వేసుకొని తాగండి, నిద్ర బాగా పడుతుందని అంటూ ఉంటారు కదా, అలా తాగొచ్చా? డిపెండ్స్ అండి. అంటే చిన్నపిల్లలకైతే ఓకే, వాళ్ళకి ఏంటంటే కొంచెం సూదింగ్గా ఉంటుంది. కాకపోతే మనకి ఒక ఏజ్ తర్వాత మనకి మిల్క్ అరగదు, లాక్టోస్ ప్రోటీన్ని డైజెస్ట్ చేసుకునే ఎంజైమ్ మనకు ఉండదు ఇంకా. అందుకని ఏంటంటే అది మళ్ళీ ఒక డైజెస్టివ్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. కాకపోతే చాలామందికి అది చిన్నప్పుడు అలవాటు ఉంటుంది, పడుకునే ముందు పిల్లలకి అరే తాగి పడుకో బాగుంటుంది, ప్రశాంతంగా పడుకుంటామని. మనకు ఒక మెంటల్ కండిషనింగ్ అనమాట. ఓకే. నిద్ర కూడా ఒక మెంటల్ కండిషన్ కదా. మనం దేన్నో ఇదిగో పాలు తాగి పడుకున్నప్పుడు నిద్ర పట్టేదని అసోసియేట్ చేసుకున్నాం అనుకోండి, అది ఒక ట్రిగ్గర్ కింద యాక్ట్ అవుతుంది మనకి. ఓకే. కొంతమందికి ఏంటి ఇప్పుడు అలాగే, ఇప్పుడు చాలామంది ఇదిగో నేను టీవీ చూస్తా పడుకుంటూ పోతే నిద్ర వచ్చేస్తుంది, లేకపోతే మొబైల్లో ఏదో చూస్తా నిద్రపోతే అప్పుడే నిద్ర వస్తుంది, లేకపోతే రాదని ఒక మెంటల్ కండిషన్ పెట్టుకున్నారు. యాక్చువల్ నిద్రకి దీనికి సంబంధం లేదు. అప్పుడు అలసిపోయి పడుకుంటూ పోయాం ఇంతకు ముందు కాబట్టి ప్రతిరోజు అదే జరుగుతుంది అని చెప్పి అదొక ట్రిగ్గర్ కింద పెట్టుకున్నారు. ఓకే. సో ఇది కొంచెం, కాకపోతే కొంచెం రిలాక్స్ చేసే ఫుడ్స్ ఉంటాయి, మెలటోనిన్ని స్టిమ్యులేట్ చేసి బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, రోజు పొద్దున్న కొంచెం డ్రై ఫ్రూట్స్ తింటే రాత్రులు కొంచెం ప్రశాంతంగా నిద్ర పడుతుంది. బేసిక్ నేచర్ ఉన్న ఆహారం. కానీ నిద్రని చెడగొట్టే ఆహారాన్ని తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. అది నిద్ర పట్టే ఆహారం కన్నా అంటే ఎక్కువ మసాలాలు ఉన్నవి తినడం, మసాలాలు, గోధుమలు అంటే మనకి అరుగుదల స్ట్రెయిన్ అయితే నిద్ర పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు రాత్రి గట్టిగా పూరీలు తిన్నారనుకోండి, నిద్ర పట్టడం కష్టం అవుతుంది, ఆయిల్ గోధుమ అంతా. అదే పెరుగన్నం తిన్నారనుకోండి ఈజీగా నిద్రపోగలుగుతారు. కొంతమంది పెద్దవాళ్ళు చూస్తే కనుక నిద్ర సరిగా పట్టట్లేదని స్లీపింగ్ పిల్స్ వాడుతూ ఉంటారు కదా, మరి అలా వాడకుండా ఉండాలి కానీ నిద్ర సరిగా పోవాలి, ఏం చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కండిషన్లోకి ఎందుకు వెళ్ళారో దానికి ఒక రెమెడీ చూసుకోవాలండి. ఓకే. వాళ్ళు అలాగ వెళ్ళడానికి వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లమా? కొంతమందికి ఎలాగవుతుందంటే ఇప్పుడు యంగ్గా ఉన్నప్పుడు ఏదో సబ్స్టెన్స్ అబ్యూస్ ఉంటుంది, ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడేశారు, లేకపోతే ఎక్కువ ఆల్కహాల్ ఇది ఉండింది. ఒక జాబ్ వచ్చిన తర్వాత కొంచెం పెద్ద మనుషులు అయిన తర్వాత అవి వదిలేస్తారు ఆ హ్యాబిట్స్, కానీ దాని విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే. అప్పుడప్పుడు లాగుతూ ఉంటుంది. అదేంటంటే మెంటల్గా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి, అదంటే ఒక అడిక్షన్ సిమ్టమ్ అది. దాని గురించి వాళ్ళకి ఆ నిద్ర రాకుండా ఇది అవుతూ ఉంటుంది. దానికి ఏంటంటే వీళ్ళు చాలామంది స్లీపింగ్ పిల్స్ ఇచ్చేస్తూ ఉంటారు, బట్ అది కూడా ఒక అడిక్షనే. మళ్ళీ ఒకసారి మనం అది వాడడం మొదలు పెడతా ఉంటే ఇంకా అది వేసుకుంటే గానీ డోసేజ్ పెంచుకుంటా పోవాలి. అది ఫిజికల్గా యాక్టివ్ కెమికల్ ఇంగ్రీడియంట్ ఉంటుంది కాబట్టి నిద్ర మాత్రలు వాడకుండా ఉండడం అనేది దానికి బెస్ట్ సొల్యూషన్. ఎలాంటిదైనా కానీ ఇప్పుడు 2 రోజులు రాదు, 3 రోజులు రాదు నిద్ర, 4వ రోజు చచ్చినట్టు వస్తుంది. లేదా నిద్ర రావట్లేదు, పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏదో గొడ్డు చాకరీ చేసి వస్తే కంపల్సరీ పడుకుంటాం. ఓకే. ఇంకేమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా? అంటే కొంతమంది కొంచెం వేడి నూనె పాదాలకి మసాజ్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు, లేకపోతే హెడ్ మసాజ్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అట్లాంటి రెమెడీస్ ఏమైనా? రెమెడీస్ కన్నా మెయిన్గా ఇదేనండి. 8 o'clock లోపల భోజనం చేసేయాలి. ఓకే. 7 o'clock కల్లా లైట్స్ డిమ్ చేసుకోవాలి. మళ్ళీ 8 తర్వాత మొబైల్ కానీ టెలివిజన్స్ కానీ చూడకూడదు, స్క్రీన్ పెట్టుకోకుండా ఉంటే మన బ్రెయిన్ ఒక స్లీప్ మోడ్లోకి వెళ్తుంది. ఒక 2 hours పడుతుంది. ఎందుకంటే ఇమీడియట్గా చీకట్ అవ్వగానే రెస్పాండ్ అయ్యి మెలటోనిన్ ప్రొడ్యూస్ అయ్యింది అనుకోండి, మనకు ప్రాబ్లం. అంటే లైఫ్లో ఓకే, ఏదన్నా కానీ జంతువుకి కొంచెం
సంధ్య అవగానే చీకటి అవగానే పడుకుంటూ పోవన్నీ కొంచెం టైం 2 to 3 hours టైం తీసుకుంటుంది. ఎందుకంటే మిగిలిన జంతువులు కూడా యాక్టివ్గా ఉంటాయి, ఏదైనా వచ్చి పట్టుకోవచ్చు. ఇప్పుడు రాత్రి పూట మేలుకునే జంతువులు కూడా 1-3 మధ్యలోని కొంచెం డల్ అవుతాయి. అదే టైంలోని డీప్ స్లీప్లోకి వెళ్తాం, ఏ జీవైనా తీసుకోండి. మరి మీరు చెప్పారు కదా ఇందాక నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు స్లీపింగ్ పిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు, సో అది కూడా వన్ ఆఫ్ ది ఎడిక్షన్ వెళ్ళిపోతుంది అనేసి. మరి మీరు నిద్రలేమి సమస్యకి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు, మరి ఫ్లవర్ థెరపీలో ఏ విధంగా ట్రీట్ చేస్తారు? అంటే ముందు ఫస్ట్ అది ప్రాబ్లం అనలైజ్ చేసుకుంటామండి. ఇప్పుడు థైరాయిడ్ వల్ల ఉందనుకోండి, వాళ్ళకి మేము థైరాయిడ్ మెడిసిన్ ఇస్తే అది తగ్గిపోతుంది, ఓకే, స్లీపింగ్ ప్రాబ్లమ్. అలాగే కొంతమందికి ఊరికి ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి, అంటే స్పేస్ ఎలిమెంట్, విశుద్ధి చక్రం ఇంబ్యాలెన్స్. అలాంటి వాళ్ళకి ఆ స్పేస్కి సంబంధించిన ఒక మెడిసిన్ ఉంది, ఆ విశుద్ధి చక్రాన్ని క్లియర్ చేసేది ఒక టీ ఉంది, హెర్బల్ టీ. అది ఒకటి బాగా పనిచేస్తుంది, ఈవినింగ్స్ తాగితే రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడానికి. ఇప్పుడు కొంతమందికి ఎమోషనల్ ఇష్యూస్, ఈ అడిక్షన్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి వేరే మెడిసిన్ ఉంటుంది. అలాగే కొంతమందికి సైనస్ ప్రాబ్లం, గొరకొచ్చి స్లీప్ యాప్నియా ఉండి ఊపిరి అందక నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి ఒక మెడిసిన్. సో ఏదైనా కానీ ఒక సింపుల్ సొల్యూషన్ మేము ఏదైనా ఇచ్చామనుకోండి, అది కూడా ఒక నిద్ర మాత్రమే అవుతుంది. ఓకే, అంతేగాని నిద్ర పట్టట్లేదు అంటే దానికి మాత్రమే మెడిసిన్ ఇవ్వటం అనేది జరగదు. ఎందుకంటే నిద్ర అనేది ఒక ప్రీరిక్విజిట్ కండిషన్, ప్రతి జీవిలోని అది ఉండాల్సిందే. దాన్ని నాకు అది అవ్వట్లేదు, న్యాచురల్ ప్రాసెస్ అవ్వట్లేదు అంటే అది ఎక్కడ బ్రేక్ వచ్చిందో కనుక్కొని ఆ బ్రేక్ని తీసేస్తే తప్పితే ఇది అవ్వదు. దాన్ని ఇండ్యూస్ చేయడానికి మనం ఏది ఇచ్చినా కానీ అది మొత్తం మందే అవుతుంది. సో అందుకని న్యాచురల్గా మేము ఏంటంటే సొల్యూషన్, ప్రాబ్లం ఎక్కడుంది, సైనస్ వల్ల నిద్ర పట్టట్లేదా, లేకపోతే ఏదైనా ఎలర్జీస్ వల్ల, లేకపోతే డయాబెటీస్ వల్ల, లేకపోతే డైట్ ప్రాబ్లమ్స్ వల్ల, గ్యాస్ట్రిక్. ఈ ఫ్లవర్ థెరపీలో కనుక మెడిసిన్ తీసుకుంటే అడిక్షన్ అవ్వదు, అడిక్షన్ ఉండదు, అండ్ మెయిన్ యాక్చువల్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సొల్యూషన్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిద్రలేమి సమస్య గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలు. సరే కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.